వాళ్ళ మావాడు ఆడడానికి వెళ్తానని చెప్పాడు. అదే వెళ్తున్నాం పడి క్రికెట్ ఆడడానికి. క్రాంతి ఆగమ్మా అండి మా ఫ్రెండ్ అందరం అంటే మేబీ వచ్చి మాకు ఫుట్బాల్ మ్యాచ్ అని పెట్టారు కాలేజీలో. ఫుట్బాల్ మ్యాచ్లు పెట్టి ఆడడానికి వచ్చాం. చూస్తారా చూడండి, ఫుట్బాల్ మ్యాచ్లు పెట్టి ఆడడానికి అందరూ వస్తారు. ఒక పక్క వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు చూస్తారా, ఫుట్బాలే కాదు ఫుట్బాల్ ఆడుతారు, అటుపక్క వాలీబాల్ ఆడుతున్నారు బాయ్స్. జుమ్జే వాలీబాల్ ఆడాలి జుమ్జే చూసినారు ఆడుతున్నారు. ఇది మా కాలేజ్ గ్రౌండ్, ఇది బీసీ బాపట్ల జిల్లా గ్రౌండ్. ఇది ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయింది కానీ ఇంకా చాలామంది రాలా. వస్తే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నారు. చూడండి మా వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. చూడండి సరదాగా ఒక తీద్దాంలే అని వచ్చాం. అది బాగుంది క్లైమేట్. సో వాటి ఏమంటే వాళ్ళ ఆడదామని వచ్చాం అందరం. వెయ్యలే మా దోస్తు గాడు సిగ్గు కొంచెం కెమెరా రాడు. చూసారా మా ఫ్రెండ్స్ని చూపిస్తాను చూడండి మీకు. కానీ దగ్గరికి వెళ్ళి చూపించలేను, అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, నా తీసి కొడితే వాళ్ళు. అందుకని దగ్గర కాలేజ్కి పార్కింగ్ ప్లేస్ చూపిస్తే కాలేజ్ మొత్తం చూడండి. ఇక్కడే అండి మేము బండ్లు పెడతాం. ఇప్పుడు వచ్చి ఎక్కడే పెడతాం బండ్లు. ఇది ఇన్ గేట్ కదా, ఇది ఇన్ గేట్ అండి, బాపట్ల నుంచి వచ్చే ఇన్ గేట్. అటువైపు వచ్చిరా వెళ్ళే అవుట్ గేట్. అది ఇక వెళ్తారా జూమ్ అవుతారా. సాంసంగ్ తీసుకోవాల్సింది మనం ఇప్పుడు జూమ్ అవ్వాలంటే. అక్కడ నుంచి నా చూసారు ఎల్లో డ్రెస్, వాడి ప్రసన్న. వీడి పేరేంది? గౌతమా? సీనియర్. ఓకే ఓకే ఓకే. రెడ్ షర్ట్ వాడు, గ్రీన్ షర్ట్ వాడు క్రాంతి, బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ జయ బాలాజీ. వీడి పేరేంది? ఎల్లో షర్ట్ వాడు ప్రసన్న. వీళ్ళందరూ బ్యాచ్. అంటే సీనియర్స్ కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళ పేరు తెలియదు మనకి, చెప్తున్నా. చూసారా ఇక్కడ ఆడుతున్నా చూడండి ఫుట్బాల్. ఆ కార్నర్ చూసారా చెట్టు ఉంది కదా, అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు ఆడ. ఇంకా గర్ల్స్ రాలా, వస్తారు, టైం ఇంకా ఉంది. ఫ్రెండ్ కూడా చూపిస్తా చూడండి, కానీ సిగ్గుపడుతున్నాడు. వీడి పేరు నాయక్, మావాడు నా దోస్త్. వీడి పేరేంది? సీను. ప్రేమ్ కుమార్. నాయక్ చూడమ్మా. ఇప్పుడు అయిపోయింది క్రికెట్, అందరు ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, అందరు ఇంటికి వెళ్తున్నాం. మినిమం గంట ఆడాం అనుకుంటా. గంట ఆడాం కదా, గంటన్నర ఆడాం గట్టిగా. 1 అవర్ 1.5 అవర్ ఆడాం గట్టిగా. వీళ్ళే మా బ్యాచ్. ఇప్పుడు అయిపోయింది, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అరే గంటన్నర ఆడామా? వచ్చిన వాళ్ళందుకు పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడుతుండు. ఏ ఫోన్ పడేసేవాడు. హాయ్ గాయ్స్, ఈరోజు క్రికెట్కి వచ్చాం. పలానా ఉమాయేశ్వర్ మాట్లాడు. సరిగ్గా మాట్లాడు. ఈడే మా ఫ్రెండ్ దోస్త్ గారు. పేరు చెప్పు. ఈడి పేరు సిసి. సెలెక్ట్ అయింది ఉమాయశ్వంత్, శ్రీను, జయంత్, బాలాజీ, ప్రసన్న, సిఆర్. వాళ్ళ ఫేస్ చూపిస్తాను చూడండి.
చేసి ప్రసన్న బాలాజీ ప్రసన్న బాలాజీ యశ్వంత్ నాయక్ ఈడ కూడా జేబుల నుంచి తాళాలు తీస్తుంటాడు వీడు. అదంతా కాదు. ఏమన్నా చెప్పు, మాట్లాడేమన్నా ఉన్నావుగా నీకు వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు మా నా బండి తీస్తా ఉంటా బయటికి. అందరూ ఆడుతున్నారు గేమ్. గుద్దు గుద్దు ఇటుక్కడికి పోయే అదే 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 ఇప్పుడే కాదు మేము వచ్చింది నందు వాళ్ళ రూమ్. మా ఫ్రెండ్ నందు అని వాళ్ళ బ్యాచులర్ రూమ్ వచ్చాం. ఆ రూమ్ చూపిస్తారా అండి బాగుంది. లైన్గా వాళ్ళ రూమ్ లేదు. ఇదిగో ఇన్సిడెంట్ జరిగింది గాయస్. మా వాడు ఐడి కార్డు పాగొట్టున్నాడు ఆడుతూ, గేమ్ ఆడుతూ ఐడి కార్డు పాగొట్టుకున్నాడు వీడు క్రాంతి. ఇంకేం చేయాలి, ఆడదాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాం. ఐడి కార్డు ఏందని నేను తీసుకున్నాను చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి చూడండి. ఇప్పుడు మళ్ళీ కాలు నొప్పులు ఆడదాకా వెళ్ళి ఐడి కార్డు చూసి రావాలి. వీడు చేసిన పని ఎలా ఉంటే నాకు ఇచ్చాడు అన్నాడు. తర్వాత ఆ వర్మ గడికి ఇచ్చానని చెప్పాడు. మళ్ళీ ఆ వర్మ వచ్చి నాకు ఇచ్చాడు అన్నాడు. ఐడి కార్డు సిఆర్కి ఇచ్చాను అన్నాడు. నేను నా కొడుకు వెతికిస్తాను వీడికి ఐడి కార్డు. ఈ ఐడి కార్డు అయిపోయింది, ఈడే వెతకాలి అసలు. చూడు ఐడి కార్డు వెతుకుపో. చేసే పనులు ఎలా ఉంటాయంటే ఐడి కార్డు కొట్టుకోవడం, మళ్ళీ బయటికి వెళ్ళి చెప్పడం. ఇప్పుడు దాకా ఆడు చెప్పలా, చెప్పి నేను తీసుకొని అబద్ధాలు చెప్పాడు. బయటికి వెళ్తే వర్మ గారికి ఇచ్చానని చెప్పాడు. వీడికి ఎందుకు ఇంకా పైనుంచి ఐడి కార్డు తీసుకొస్తున్నాడు. పైనుంచి ఐడి కార్డు ఉంటాయి వీడికి. ఇప్పుడు చూడు వెతుకురా పో, ఐడి కార్డు వెతుకు. అందుకు చెప్పా నీకు ఐడి కార్డు వద్దురా, నా బండిలో పెట్టురా అని చెప్పా. ఇన్ని మాలు చెప్పి అక్కడ వచ్చి పాకొట్టున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడదు. వెతుకురా ఐడి కార్డు వెతుకు. ఐడి కార్డు పాకొట్టుకున్నాడు. మీరు నన్ను కొట్టినట్టున్నారు కదా. ఆ పానీ ప్లేస్ దొరుకుతా ఎత్తుకు.
ఇది ఐడి కార్డు వెతుకరా. సో ఫైనల్ దొరికినట్లేదు ఐడి కార్డు. కానీ అరే నువ్వు ఆడావు ఇందాక అక్కడ వెతుకరా ఐడి కార్డు. నువ్వు ఆడావు అక్కడ వెతుకు ఐడి కార్డు. అటు లేదురా నేను అటు వెళ్ళా. ఒరే ఆ వర్మ గారు పాకొట్టి ఏదో నచ్చ చెప్పుంటాడు లేరా. మన దగ్గర లేదు. ఫోన్ పోతే గుండె అయిద్దా నీకు. ఫైనల్ ఐడి కార్డు దొరికింది. ఈ ప్రసన్న గారు తీసుకెళ్ళి ఐడి కార్డు దొరికింది. ఐడి కార్డు దొరికింది. ఐడి కార్డులు ఇస్తే ఐడి కార్డు దొరికింది. నవ్వురా కాంతి నవ్వు. దొరికింది. అందరు నవ్వుతున్నాడు కాంతి నవ్వు. ఐడి కార్డు లేకపోతే లోపల రాని రేపు కాలేజ్ లోపలికి. నీకు వాడు ప్రసన్న కాలేజ్ మొత్తం వెతికి తీసి ఐడి కార్డు దొరికిచ్చాడు.